కామారెడ్డి మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ రైతుల కోసం చాలా ఇబ్బంది చాలా ఉంది. మొత్తం లేకుండా లైన్ లో క్యూలో ఉండి 2 సార్లు 3 సార్లు ఇదే విధంగా మొత్తం 5 గంటలు రావడం జరిగింది. యూరియా దొరకడం లేదు. సకాలంలో పంట ఎదుగుదల కావాలంటే యూరియా వేయాలా, సకాలంలో యూరియా అందియడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి యూరియా కొరత ఉండకూడదు. రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. 5 గంటలకు వచ్చి సకాలంలో టైంలో యూరియా దొరకకపోవడం వల్ల 5 గంటల రాత్రి వచ్చి కూడా స్కూల్లో ఉన్నా కానీ ఇక్కడే మధ్యలోకి రాగానే అయిపోయింది, రోజుల్లో అయిపోయినాయి, యూరియా అయిపోయింది అని చెప్పడం. ఈ ఊరు అంటే ఆ ఊరికి చిన్నమారెడ్డి పోయినాం, కామారెడ్డి వచ్చినాం, ఇక్కడ యూరియా దొరకడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ లైన్ కట్టడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులకు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలని కంపల్సరీ కోరుకుంటున్నాము. ఈ రైతుల ఇబ్బందులు, ఈ వర్షం పడుతుంది, వర్షంలో చాలా ఇబ్బంది ఉంది. కంపల్సరీ యూరియా అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మసాలా లేదు, యూరియా ఇబ్బంది అవుతుంది. మేము లైన్ లో తెల్లని దాకా కుడతాం. మా మొగోళ్ళు వచ్చి పన్నారు మసాలా లేదు అని అంటే ఇంటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ లైన్ లో నిలబడ్డాము. మాకు మసాలా అందుతుందా అందదు. ఒక సంచి కుడతాం మాకు కష్టము. ఒక సంచి ఒక ఏడుకి సరిపోదని ఆడే అయినా కానీ గంజి నీళ్ళు పోసినట్టు అక్కడ దొరకాలని అనుకుంటున్నాము. మరి ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది రైతులకు? ఎన్ని ఎకరాలు మీకు? 2 ఎకరాలు ఉంది. సరిపోదా? సరిపోదు. 2 ఎకరాలకు ఒక సంచి ఏం సరిపోతుంది? మాకు 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలకు ఒక సంచికి మళ్ళీ ఇంకో రేపు సంచికి 2 నిలబడాలి. ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా? మాకు రైతులకు బాధ కాదా? మరి మేము చేతి వ్యవసాయం చేస్తేనే ఈ లేబర్ అంతా తింటారు కదా. మరి మేము మండి లేకపోతే మీరు ఇక్కడ సార్లు అందరూ ఏమన్నా తింటారు కదా. మరి మేము మండి అయినా వాళ్ళు ఎట్లా తింటారు చెప్పు. ఇప్పుడు మరి అది పొట్టకచ్చి ఇప్పుడు మసాలా కలుద్దామంటే మసాలా ఊరియా దొరకలేదు. ఊరియా బాగా ఇబ్బంది ఉన్నది. ఊరియా ఖచ్చితంగా పంపించాలి కామారెడ్డి. ఎప్పటి నుంచి ఉన్నారు లైన్ లో? ఎప్పటి నుంచి ఉన్నారు లైన్ లో? ఎప్పటి నుంచి? నిన్న సంధి ఉన్నాము మేము. నిన్న లైన్లు ఉన్నాము, రాత్రి ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ పొద్దున మబ్బులు వచ్చిండు. 5 గంటల నుంచి లైన్ నిలబడితే ఇవాళ కూడా మసాలా లేదు, ఏమీ లేదు. మరి ఇంటి ఇబ్బంది మాకు కష్టమవుతుంది. మీరు కూడా కొంచెం దయచేసి మాకు పంపాలి. మసాలా యూరియా మసాలా పొద్దున 3-4 రోజులుగా తిరగబట్టి ఇటు కామారెడ్డి ఇళ్ళ ఉట్టి కామారెడ్డి పెరుగుతున్న మసాలా ఇన్ని అంత రాజకీయాలు తిరిగి వచ్చినా కానీ మసాలా లేదు. ఒక్క మసాలా ఒక యూరియా 4 సంచుల నుంచి ఒక్క మసాలా సంచి లేదు. మసాలా చూడు ఎన్ని పనులు ఇంత పబ్లిక్ కూడా ఎంత పిక్చర్ అయిపోతుంది. ఎన్ని సంచులు ఇస్తారు? ఒక్కడే సంచి, మళ్ళీ అది కూడా ఒకటే సంచి మసాలా. ఇప్పుడు ఒక సంచి ఏం మసాలా సరిపోతుంది చెప్పు? పొద్దున 4 నుంచి వస్తే ఇప్పుడు మళ్ళీ ఆగడలు పెద్ద లొల్లి. ఇడికి వచ్చిన మసాలా కోసం మసాలా లేదు. ఎప్పటి నుంచి ఉన్నావు లైన్ లో? 4 వచ్చిన లైన్ లో ఆడ చెప్పులు తెల్లని దాకా చెప్పులు లైన్ లో పెట్టి ఇడికి వచ్చిన. మళ్ళా ఆ రాత్రి ఆడ వండుకొని 4 రాత్రి మళ్ళీ ఇడికి వచ్చినాం. ఇడికి వస్తే మళ్ళీ లైన్ ఇక మసాలా చూడి ఇప్పుడు సార్ మసాలా ఎప్పుడు ఇప్పుడు టోకన్ ఇస్తారా? ఇప్పుడు టోకన్ ఇస్తారు. ఒక్కసారి అది కూడా ఒకటే సంచి టోకన్. ఎన్ని కావాలా మీకు? నాకు 3 సంచులు కావాలి అన్నీ. ఒకటే సంచి మళ్ళీ ఇస్తారా? ఒక ఇచ్చినాక మళ్ళీ ఇస్తారా? ఇక మళ్ళీ ఏమో డౌట్ ఇక మసాలా. నేను మాకు అప్పుడు ఓట్లేదు నాకే అంటారు. ఇప్పుడు మాకు మసాలా ఇవ్వమంటే మొన్న దగ్గర 2 ఇస్తామన్నారు పాస్బుక్. ఇప్పుడు ఒకటే ఇస్తారు. మేము రైతుల మీద ఏం కావాలము? అప్పుడు ఓట్లు వేసేటప్పుడు నాకేయు అని మాట్లాడతారు. ఇప్పుడు మరి ఓన్లు రాజకీయ నాయకులు ఓన్లేరు. రైతులు తన్నుకున్నాడు, కొట్లాడుకున్నాడు, కుట్టుకున్నాడు, అదే ఉన్నాయి కథలు. మరి మసాలా లేదు, యాళ్ళకు చల్లుడు లేదు, ఏది లేదు. మసాలా టైంకి ఇస్తలేరు. ఏ దుకాణం దొరికినా ఊరియా దొరుకుతలేదు. అన్ని మసాలాలు ఉన్నాయి కానీ ఊరియా దొరుకుతలేదు. 4-5 బియ్యాల చేనుకు ఒక మసాలా సంచి అది కూడా ఇంకిచ్చలేదు. ఎట్లా కావాలి? ఏం చేస్తే ఇంత బాధ ఉంది మాకు. ఎప్పటి నుంచి లైన్ లో? వేస్ట్, రైతు బతుకు వేస్ట్. ఆ మసాలా పంపితే ఏమైతుంది? పంపాలి. ₹1 ఎక్కువ చేసాను పంపాలి, తక్కువ చేసాను పంపాలి. అందరికి ఈడ పంపితే ఎక్క లారీలు పంపితే మళ్ళీ దొరుకుతుంది కదా మనకి. ఇంత బాధ ఎట్లా అదే ఏమైంది ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం అంటే మేము ఇప్పుడు రైతులకు మసాలా ఇస్తలేరు, 5 ఎకరాలకు ఒక సంచి.
ఒకసారి చేంజ్ అయ్యి మనం జిరాక్స్లో ఇంకేం చెప్తారు 5 బిగాల చేను ఉంటే ఒక సంచి మసాలా సరిపోతుంది 5 బిగాల చేను ఉన్నది ఒక సంచి యూరియా ఇస్తే ఏ వీటికి చేసుకో మనం మన ఎత్తుగా పోసుకునే అదేం లాభం లేదు ఇది ఓళ్ళు తింటారు ఓళ్ళు పోతారో ఏమో మధ్యలో ఇది పవిత్రం నుంచి వచ్చింది అంటారు ఈ మోడీ ఇచ్చిండు అంటారు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిరాడు మరి మధ్యలో తింటారు ఇది ఓళ్ళు తింటారు లైన్ లో ఎప్పటి నుంచి ఉన్నావు లైన్ లో మబ్బుల నుంచి 4 గంటల నుంచి ఇది ఉంది ఆడుంటే ఆడ ధర రాత్రి చెప్పారు కదా 4 గంటల నుంచి ధర ఎత్తి ఇప్పుడు ఒక్కొక్క ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.